హాయ్ ఫ్రెండ్స్, ఎంత చదువుకున్నామనేది కాదు, ఆ చదివిన చదువు సొసైటీకి ఏ రకంగా ఉపయోగపడింది అన్నదే ప్రధానమైనటువంటి మోటో కావాలనుకున్నారు. దానికి తగ్గట్టుగానే రాజకీయాల్లోకి వస్తేనే ఆ చదువుకి విలువ అనుకున్నారు. అలా రాజకీయాల్లోకి వచ్చారు ఆమె జోష్న గారు. ఆమెను అడిగి అసలు రాజకీయాలకు ఎలా వచ్చారు ఏంటనే దానికన్నా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇక ముందు ఎలా ఉండబోతున్నారు అనేది డిస్కస్ చేద్దాం. అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి కూడా ప్రధానంగా డిస్కస్ చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో రాజకీయాల్లోకి వచ్చారు, మీరు అనుకున్న వేళ రాజకీయం సాగుతూ ఉందా? మనం అనుకున్న వేళ రాజకీయం సాగుతుందా లేదా అని మనం ఇప్పుడు కూర్చొని దాన్ని పోస్ట్ మార్టం చేసే బదులు వాట్ కెన్ వి డూ టు దిస్ ఫీల్డ్. నేను ఇప్పుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందండి. మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత లేదా నేను చదువుకునే రోజుల్లో కూడా మనం ఏం చేసాం అనేటువంటి ఒక కాన్స్టెంట్గా నేను దాన్ని ఎప్పుడు చూసుకుంటూ గమనించుకుంటూ ఆల్వేస్ ఐ రిట్రాస్పెక్ట్ చూసుకుంటూనే ఉంటాను. అది నా ఒక అలవాటు. ఈవెన్ రాజకీయాల్లో ఇప్పుడు కూడాను ఆ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మనం ఏం చేయగలుగుతున్నాం, వాట్ ఈస్ ద అంటే వాట్ బెస్ట్ ఆర్ వి కాంట్రిబ్యూటింగ్ టు ది ఫీల్డ్. నేను ఎప్పుడు కూడా చాలామంది చాలా రకాలుగా ఇదివరకు కూడా పలు ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను, రాజకీయాలు అనేటువంటివి అది ఒక బురద, ఆ బురదలోకి వెళ్ళకూడదు, అంటే రాజకీయ నాయకులు అంటే చాలా చెత్త, ఈ రకమైనటువంటి ఒక ఆలోచన విధానం బయట ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. రాజకీయాలు అనేటువంటిది ఒక సీక్రెట్ ప్రొఫెషన్ అనుకుంటాను నేను. ఎందుకంటే ప్రజల జీవితాలని తీర్చిదిద్దగలిగి వాళ్ళ జీవితాలని మార్చగలిగేటువంటి ఒక చాలా పవర్ఫుల్ మీడియం ఇది. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి గొప్ప మీడియంలో ప్రజెంట్ మీరు ఉన్నారు. అండ్ మీ పార్టీకి సంబంధించింది కూడా జవసత్వాలు అందించే సమయం ఇదని చెప్పేసి అంతా అంటూ ఉన్నారు. దానికి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ రకంగా ఉపయోగపడబోతుంది? మీ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి. ఒకటండి, ఎన్నికల జిహెచ్ఎంసీ ఎన్నికల ఇంకోట అని కాదు. ఎన్నికలు ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకైనా సరే ఎన్నికలు చాలా 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 ప్రాముఖ్యం. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు ముఖ్యం తెలుగుదేశానికి అని అంటారంటే, హైదరాబాద్ గడ్డ అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి అడ్డ. అవునన్నా కాదన్నా ఇది మా అంటే ఈ గడ్డ గురించి మాట్లాడేటువంటి యొక్క హక్కు అధికారం అవగాహన మూడు కూడా ఉన్నది తెలుగుదేశం పార్టీకి మాత్రమే. అసలు ఒక ఐడియాతోటి ఒక విజన్ తోటి ఈ సిటీని డెవలప్ చేసి ఈ సిటీ చుట్టూతా ఒక ఎకోసిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేపు పొద్దున ఒక 20 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, ఈ సిటీ ఏం చేస్తుంది, ఈ సిటీ ఏమిస్తుంది అనేటువంటి దాన్ని 21 ఏళ్ల క్రితమే డిసైడ్ చేసుకొని ఒక విజన్ తోటి ముందరకు వచ్చి ఫామ్ అయినటువంటి సిటీ. సో అంత ఎక్స్ట్రాడినరీ వేలో సిటీని డెవలప్ చేశాడు. అండ్ ఇప్పటికీ ఉన్నటువంటి కొంతమంది పాలకులు ఏదో టైంలో ఒప్పుకుంటూనే ఉంటారు. అయినా సరే ఓటర్లు ఎందుకు 2016లో కేవలం ఒక్క సీటే ఇచ్చారు జిహెచ్ఎంసీలో? నేను అక్కడ చెప్తాను మీకు. ఓటర్లు కేవలం 2016లో కేవలం ఒకటే సీట్ ఇచ్చారు అని అంటున్నారు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, 51 స్థానాల్లో మేము 2వ స్థానంలో ఉన్నామండి. అది కూడా చాలా మైనర్ మార్జిన్. 51 ఓకే 51 బికాజ్ ఇప్పుడే ఆ ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తూ ఉన్నాను కాబట్టి. సో అందులో చాలా చోట్ల చాలా స్లైటర్ మార్జిన్ అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, 2014 కన్నా ముందర ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏం పరిస్థితులు అయ్యాయి తెలంగాణలో, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఏం ముద్ర వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ పార్టీ అని చెప్పుకునే వాళ్ళు, లేకపోతే వాట్ ఎవర్ యూ కాల్ దెమ్. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా అని చెప్పి అడిగితే గుండెల మీద చేసుకొని చెప్పగలగాలి ఆ రోజున ఉన్నారా లేదా. సరే, ఇవాళ వాళ్ళు పార్టీలో ఉన్నారా లేరా, కొంతమంది లేరు కొంతమంది ఉన్నారు, అది వేరే విషయం. కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తెలంగాణకు చెందినటువంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ ఉద్యమ సమయంలో మేము పార్టిసిపేట్ చేసినాం, అది వేరే విషయం. బట్ ఎప్పుడైతే ఉద్యమం అయిపోయి స్టేట్ ఫామ్ అయిందో, ఈవెన్ ఉద్యమ సమయంలో కూడా చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అని అంటే, నాకు తెలంగాణ ఆంధ్ర ఎప్పుడు కూడా 2 కళ్ళు, నేను 2 కళ్ళకి కూడా ఏ విధమైనటువంటి హాని కానీ ఏది జరగనివ్వను అని చెప్పారు. ఈ స్టికింగ్ టు దట్ పాయింట్. ఇవాటి వరకు కూడా మీరు వెళ్ళి ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో ఆయన అడిగినా ఇదే మాట చెప్తారు, నాకు ఆంధ్ర ఎక్కువ కాదు తెలంగాణ తక్కువ కాదు, వైస్ వర్సా 2 కాదు, నాకు 2 సమానమే, 2 సమానంగానే మేము ముందరికి వెళ్తున్నా. ఇక్కడ హైదరాబాద్ని డెవలప్ చేసినట్టుగానే నేను అమరావతిని అక్కడ డెవలప్ చేశాననే చెప్పారు సార్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ హిస్ టాక్స్. సో అలాంటి పరిస్థితుల్లో ఒక విష ప్రచారం టీడీపీ మీద జరిగిన మాట వాస్తవం. అండ్ అప్పుడు భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక సెంటిమెంట్, లిటరల్గా ఒక సెంటిమెంటల్ వేవ్ అనేది నడిచినప్పుడు చాలా పార్టీలకు, నాట్ ఓన్లీ టు us. కొంతమంది మీ టీడీపీ వాళ్ళు ఏమంటారంటే, ఆ టైంలో
సెటిలర్స్ అనవచ్చు, లేదంటే టీడీపీ అభిమానులు కావచ్చు, వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్ ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు. అక్కడ లిటరల్లీ వీళ్ళు కొన్ని చర్యల ద్వారా భయపెట్టారు అని అంటున్నారు. అది వాస్తవమేనా? నేను ఒక్క విషయం చెప్తానండి. భయపెట్టారా, మభ్యపెట్టారా, ప్రలోభ పెట్టారా కాదు. ఒక వేవ్ వచ్చింది. ఆ వేవ్లో 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ ఏంటి? 2016లో జనరల్ ఎలక్షన్స్, మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎప్పుడు గమనించినా కూడా ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ అయింది. సో డెఫినెట్గా గవర్నమెంట్కి అనుకూలంగానే యూజువల్గా స్థానిక సంస్థలు ఎప్పుడు ఉంటాయి. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉండకపోతే విషయమే. ఇప్పుడు సెకండ్ టర్మ్కి వచ్చేటప్పటికి దెర్ ఇస్ హ్యూజ్ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అగేన్స్ట్ ది గవర్నమెంట్. ఇప్పుడు ఇవాళ రోజున ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అందున 2 ఏళ్ల తర్వాత, సెకండ్ టర్మ్ 2 ఏళ్ల తర్వాత, ఇప్పుడు డిసెంబర్ వస్తే ఆల్మోస్ట్ 2 years కంప్లీట్. సో ఈ 2 ఏళ్లలో మనం రెండో టర్మ్ కేసీఆర్ గారికి ప్రజలు ఇచ్చిన తర్వాత 2 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా వర్షాలు పడితే నడుములోతు నీళ్ళల్లో కాలనీలు ములిగేటువంటి పరిస్థితి వాళ్ళ రోజున చూస్తున్నాం. మీకు గుర్తుండి ప్రజలు కూడా గుర్తుంచుకున్నారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. 2015లో అనుకుంటా ఇలానే కొద్దిపాటి వర్షాలు పడితే, ఇవాళ కొద్దిపాటి వర్షాలు ఉన్నట్లు అప్పుడు కూడా కొంచెం వర్షాలు పడంగానే కాలనీల్లో కొంచెం రోడ్ల మీద నీళ్లు నిలవంగానే మోకాళ్ళలోతు నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళి కేటీఆర్ గారు ఫోటోలు దిగి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది పూర్వక పాలకులు, దిక్కుమాలిన పాలకులు. కాబట్టి మేము వచ్చాము, ఇప్పుడు మేము ఇలా మార్చేస్తాం సిటీని అన్నారు. ఇలా ఏం మార్చారు అని అంటే, అప్పుడు పడ్డ వర్షాలకి కొంచెం ఎక్కువ ఇప్పుడు పడితే అప్పుడు కేవలం రోడ్ల మీదకే నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకే నీళ్ళు వచ్చాయి. ఇది పరిస్థితి. అంటే దే డోంట్ హ్యావ్ అ విజన్ అండి. ఒక దార్శనికుడికి, ఒక ఏమంటారంటే విజన్ లేని నాయకుడికి ఉండేటువంటి డిఫరెన్స్ అదే. సంక్షేమ పథకాల బేస్డ్గా ఎన్నో రోజులు ఏ ప్రభుత్వాలు నడవలేవు. సంక్షేమ పథకాలు ఒక ఎత్తు, అభివృద్ధి, దార్శనికత ఒక ఎత్తు. ఈ రెండు కూడా సమపాలలో ఉంటేనే ఏ ప్రభుత్వం అయినా ఎక్కువ కాలం నిలుస్తుంది. సో ప్రజలంతా ఇప్పుడు అది గమనించారంటారా? డెఫినెట్గా గమనించారు. ఎందుకనంటే ఏమంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి, అవును, హైయెస్ట్ రెయిన్ఫాల్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. కానీ నువ్వేం చేసావు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అడుగుతారు. 2000 సంవత్సరంలో ఇలానే వర్షాలు వచ్చి హుస్సేన్ సాగర్ లిటరల్గా ఏమంటారు అని అంటే కట్లిరిగి మొత్తం కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? రాత్రింపవళ్ళు హెచ్ఎండి ఆఫీస్లో అక్కడ కూర్చొని అధికారులు ఉరకలు పరగలెక్కించారండి. ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ వరకు కనీసం కనపరచలే మనకి. ఏమన్నా అంటే కేటీఆర్ గారు వస్తున్నారు అంటారు. సి ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ యు గివ్ ఇన్ ది పీపుల్ ఇస్ ఇంపార్టెంట్. కేటీఆర్ గారు కూడా ఎక్కడొచ్చారు? వర్షాలు తగ్గిపోయి అంతా అయిపోయి 4 కాలనీల్లో ఎక్కడైతే కొంచెం వాళ్ళ కార్పొరేటర్లో 4 చోట్ల పంచారో ఏదో ఉంటుంది కదండి, 4 కాలనీల్లోకి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి లైవ్లు పెట్టుకొని మా ప్రభుత్వం చాలా చేస్తుంది అన్నారు. అక్కడికి వాళ్ళు వెళ్ళిన 4-5 చోట్లలో 3 చోట్ల 2 చోట్ల వాళ్ళకి చెప్పులు అన్నీ కూడా పడ్డాయి. లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్. బట్ అవన్నీ కూడా జరిగాయి. నేనేమంటున్నాను అని అంటే, ప్రజలకి మీరు ఎంత దూరంలో ఉంటారో ప్రజలు కూడా మీకు అంతే దూరంలో ఉంటారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. సో ఇది మర్చిపోతున్నారు కేసీఆర్ గారు. ఇవాటి వరకు జర్నలిస్టులకు ఆయన పిలిచినప్పుడు తప్పించి, మీరు జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఆయన పిలిచినప్పుడు తప్పించి ఎప్పుడన్నా ప్రగతి భవన్లోకి ఎంట్రీ ఉందా చెప్పండి. ఇలానే మిగతా ముఖ్యమంత్రులు ఎవరైనా సరే, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, రోషే గారు, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం మనం. ఎవరన్నా ఇలా ఉన్నారా అసలు? ప్రజలకు ఏమాత్రం కూడా అందుబాటులో లేకుండా. ఇవాళ రోజున మళ్ళీ దానికో పెద్ద ప్రహసనం ఏంటంటే 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి అదో పెద్ద ప్రహసనం. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతాన్ని దాన్ని ఆపేసింది కాబట్టి మీరు అంటున్నట్టుగా ప్రజలు ఆపేసింది. దాని తర్వాత ప్రెస్ మీట్ చూసారా మీరు? దిక్కుమాలిన ప్రతిపక్షాలు ఆ ప్రెస్ మీట్ మర్చిపోవద్దు మీరు. అది జరగాలి, ఆ స్టేట్మెంట్ వాళ్ళు అనాలి. ఇది వాళ్ళకి తెలియదా అండి? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇది వాళ్ళకి తెలీదా? స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొన్న అన్ని రాజకీయ పార్టీల్ని పిలిచిందండి. మేము కూడా వెళ్ళాం. ఎలక్షన్ల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలను పిలిచింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది వాళ్ళకి? ఒక్కసారి అడగండి వాళ్ళకి. మేమేం చెప్పారు? మేము లిటరల్గా ప్రెస్కి మేము ఇచ్చినటువంటి అప్లికేషన్ చూపించాం. అందులో ఓటర్ లిస్ట్ సరిచేసేంత వరకు అసలు ఏమాత్రం కూడా ఎలక్షన్కి వెళ్ళకూడదని చెప్పాము. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి విపత్తును దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాము, అన్నీ చెప్పాము. టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళి మా గుర్తును బోలిన గుర్తు ఇవ్వకండి, ఇంకోటి చేయకండి అని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఏవైతే ఎన్నికలు జరగాలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విపత్తును దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి వరకు టైం ఉందిగా.
కొంచెం డిలే చేయండి, మేము ప్రభుత్వంగా మేము ఇవాళ సన్నద్ధంగా లేము, పేదలకి సహాయం చేస్తున్నాము, వాళ్ళ సహాయం ఒకవేళ మీరు ఇప్పుడు ఎన్నికలు పెడితే సహాయం మేము ఇవ్వలేని పరిస్థితి వస్తుందేమో, కోడ్ లాగు అవుతుంది, తెలీదా? సలహాదారులు లేరు వాళ్ళకి అక్కడ కూర్చొని? ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వస్తున్నా. ఇవన్నీ సామాన్య ప్రజానికానికి అర్థమయ్యేలాగా చెప్పడానికి 10 రోజులు సరిపోతాయి ప్రతిపక్షాలకి? ఏమండి, ఇవాళ ఒక విషయం చెప్పనండి, ప్రజలు ఇవాళ రోజున మీరో నేను అర్థం చేయాలి అని కాదు, ఇవాళ రోజున మీరు ఒక్కసారి రౌండ్ అబౌట్, ఇప్పుడు మీరు మీ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఒక్కసారి రౌండ్ అబౌట్ చేసిరండి. ఎన్ని మీ సేవా సెంటర్ల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి, ఎన్ని మీ సేవా సెంటర్ల దగ్గర 300 నుంచి 400 వరకు ప్రజలు నిల్చుని ఉన్నారు, చెప్పండి మీరు. నేను అబద్ధం చెప్తున్నానా? జస్ట్ ఈవెన్ మార్నింగ్ నుంచి కూడా క్యూ లైన్స్ భారీగా ఉన్నాయి. ఎవరండి బాధ్యత? మన గోల్కొండ పరిధిలో ఉన్నటువంటి ఒక మీ సేవా సెంటర్లో అక్కడ ఏంటది, ఒక ముసలావిడ, పాపం 50 ఏళ్ళ ముసలావిడ చనిపోయింది. ఎవరు బాధ్యత వహిస్తారు? 3 గంటలు క్యూలో నిలబడి చనిపోయింది. నేను మీకు విజువల్స్ కూడా చూపిస్తానండి. నిన్న రాత్రి 11:30 ప్రాంతాల్లో చాదర్ఘాట్ సమీపంలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లో బారులు ప్రజలు. ఏమన్నా అయ్యజాగిరా అండి వాళ్ళు ఇచ్చే డబ్బులు? నిజంగా కోపం వస్తుంది. కానీ ఎవరు చెప్పారు? మీరు కట్టిన పన్నులు, నేను కట్టిన పన్నులు, ఆ పేద ప్రజలు కట్టిన పన్నులు కావు? టీఆర్ఎస్ పార్టీ జేబులోకి వెళ్ళిస్తున్నారా, లేకపోతే కేసీఆర్ గారి జేబులోకి వెళ్ళిస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి తక్షణ సహాయం అది మా ముఖ్యమంత్రి ఇందాక తలసాని గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. మా ముఖ్యమంత్రి గారు చాలా దాతృత్వ హృదయంతో ఎవరు చేయనటువంటి పని చేస్తున్నారంటే, ఏం చేస్తున్నారు? కోవిడ్ సమయంలో ఏం చేసి చచ్చారని ఇప్పుడు ఏదో చేస్తారు. ఒక విపత్తు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజలు ఆ విపత్తుల నుంచి ఇమ్మీడియట్గా కోలుకునే దిశగా వాళ్ళ చర్యలు ఉండాలి. అందులో భాగంగా తక్షణ సహాయం చేస్తారు. దాన్ని కూడా మీరు ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు చెప్పుకుంటారా? దాన్ని ఎవరు ఆపారండి వాళ్ళ రోజున? దానికి మళ్ళీ బీజేపీ ఆపింది, లేకపోతే టీడీపీ ఆపింది, కాంగ్రెస్ ఆపింది, దిక్కుమాల ప్రతిపక్షాలు మేము పెద్ద హృదయంతో, విశాల హృదయంతో డబ్బులు ఇస్తున్నామంటే ఆపేస్తున్నారని మాట్లాడతారు. అసలు ఏమైనా సెన్స్ ఉండి మాట్లాడతారా వీళ్ళు ప్రెస్ మీట్లో? నాకు అదే సెన్స్ వాళ్ళకి లేకుండా ఇలా మాట్లాడితే మీరు అంటున్నారు. సెన్స్ ఉన్నటువంటి ఓటర్లు ఈరోజు అది అర్థం చేసుకొని తీర్పు నాన్ టీఆర్ఎస్ అన్న వేళ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నాన్ టీఆర్ఎస్ తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది మొన్న అవునన్నా కాదన్నా దుబ్బాక రేస్లో మనకు అర్థమైంది. ది ట్రెండ్ హ్యాస్ స్టార్టెడ్. సి హౌ దట్ ట్రెండ్ విల్ టర్న్ ఇన్ జిహెచ్ఎంసీ, ఎంత లెవెల్ వరకు ఆ ట్రెండ్ టర్న్ అవుతుంది అనేది పక్కన పెడితే ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది రాష్ట్రంలో. ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని ఓట్ల రూపంలో ప్రజలు చూపించడం స్టార్ట్ చేసిండ్రు. ఎందుకంటే ప్రజలకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోతున్నది. 2 ఏళ్ళు, ఈ సెకండ్ టర్మ్లో 2 ఏళ్ళు అయిపోతున్నాయి ఆల్రెడీ. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూసాం, ఆర్టీసీ కార్మికుల ఘోషలు చూసాం, కాంట్రాక్టును మన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన ఘోషలు చూసాం, ప్రైవేట్ ఉద్యోగుల ఇబ్బందులు చూసాం, ప్రైవేట్ ఉపాధ్యాయులు రోడ్ల మీదకి ఎక్కి మాకు అన్నమో రామచంద్ర అనడం చూసాం, నర్సుల కాథలు విన్నాం, డాక్టర్ల వేతలు విన్నాం. మళ్ళీ ఇవాళ రోజున కోవిడ్ సమయంలో జరిగినటువంటి ఇబ్బందులు, వలస కార్మికుల దగ్గర నుంచి ప్రజలందరికీ జరిగినటువంటి ఇబ్బందులు విన్నాం. వరద సమయంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక్క చర్య కూడా కనపడకుండా ప్రజలు ఇవాళకి, నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్తానండి, ఇవాళకి కొన్ని కాలనీలు బురదలో అట్లా కూరుకుపోయి ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ఇన్ కేసు ఇప్పుడు వీళ్ళు ప్రచారానికి వెళ్తే, మొన్న వరద ముంపు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎలాగైతే ప్రజలు తిరగబడినంత చేశారో, ఇప్పుడు వీళ్ళు ప్రచారానికి వెళ్తే కూడా అదే విధంగా తిరగబడతారు అనుకోవచ్చా? తిరగబడరా అనేటువంటిది పక్కన పెడితే అది ఓట్ల రూపంలో అయితే ఖచ్చితంగా చూపిస్తారండి. ఓకే, సో ప్రజలకు కూడా అర్థమైపోయింది తిరగబడ్డం ఇవి నువ్వు చేసేది నువ్వు చేయి. ఎట్లయితే కేసీఆర్ అంటారు చూసిండ్రా, రాచరిక వ్యవస్థ, నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తా అంటాడు. ఒక దొరగిరి చూపిస్తున్నాడు. ఇవాళ రోజున ప్రజలు ఒక దొరకే ఎదురు నిలబడి వాళ్ళు సమాధానం చెప్తారు. నువ్వు చేసేది నువ్వు చేసినావు కదా, మేము చేసేది కూడా మేము చేస్తామని చూపిస్తారు. ఓకే, రైట్. ఈ వేలో ప్రజలకు గుర్తు చేయాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క లోపాలు మీరు చెప్తున్నాడు. వాటితో పాటు గతంలో ఎవరైతే డెవలప్మెంట్ చేశారో వాళ్ళని కూడా చూపించాలి, ఆ డెవలప్మెంట్ అనేది కూడా చూపించాలి. ఈ వేలో చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రజల గుండెల్లో ఉన్నది, ఈవెన్ కొంతమంది టీడీపీ వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు చెబుతున్నారు, మీ టీడీపీ వాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారయ్యా, డైలీ రండి, మేము మీతోనే ఉంటాం అనేసి అంటున్నారు. మరి ఆ వేలో
టీడీపీ అనగా అందరూ కూర్చొని చంద్రబాబు నాయుడు గారు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తారా లేదా? ఒకటండి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ పరిధిలో వస్తాయి? తెలంగాణ రాష్ట్రంలో పరిధిలో వస్తాయి మాకు. ఇక్కడ డెఫినెట్గా ఒక జాతీయ అధ్యక్షుడిగా ఆయన ప్రచారం చేసేటువంటి అధికారం ఆయనకు ఉంది, నెసెసిటీ కూడా మాకుంది. కాకపోతే కోవిడ్ ధర్మేలా ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ దీంట్లో ఆయన ఎక్కువగా బయటికి రావట్లేదు. ఎక్కువగా ఎక్కడ మీరు గమనిస్తే ఆంధ్రాలో కూడా ఆయన ఎక్కువగా ఎక్కడ కూడా ఇంటరాక్ట్ అవ్వట్లేదు ఎక్కువగా, బికాస్ ఆఫ్ ది ఏజ్ ఫ్యాక్టర్, బికాస్ ఆఫ్ ది ఏమంటారు అని అంటే అన్ని మనం దీంట్లో తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి సార్ తోటి వచ్చేది ఏంటంటే, సార్ ఒకవేళ కనుక ప్రచారానికి వచ్చినటువంటి సర్కమ్స్టాన్సెస్ చూస్తే డెఫినెట్లీ ఈజ్ ఎ హ్యూజ్ క్రౌడ్ పుల్లర్. అంటే ఆయన వచ్చారంటే ఇంకా జనం తండోపతండాలుగా వస్తారు. సో దట్ వుడ్ బి ప్రాబ్లమాటిక్ ఫర్ ది పీపుల్ ఇట్ సెల్ఫ్. సో ఆయన ఎప్పుడు కూడా ప్రజల సైడ్ నుంచే ఆలోచిస్తారు. కాబట్టి నా అంచనా అది. నేనైతే మనసులో మీరు నన్ను పర్సనల్గా అడిగితే సార్ రావాలనే కోరుకుంటాం. ఎందుకంటే మా జాతీయ అధ్యక్షుడు వచ్చి మాకు ప్రచారం చేశారంటే ఖచ్చితంగా మాకు ఇట్స్ విల్ బి వెరీ వెరీ బూస్టింగ్ పాయింట్. మొత్తం 150 డివిజన్లు ఎన్ని కంటెస్ట్ చేస్తున్నారు మీరు? మేము మోర్ ఆర్ లెస్గా ఆల్ డివిజన్స్ అనే అనుకుంటున్నామండి. స్టిల్ ఆ కసరత్తు నడుస్తుంది మాది. క్యాండిడేట్స్ మాకు ఒక్కొక్క చోట 7-8 మంది కూడా క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటున్నారు. సో మా వాళ్ళందరూ కూడా దీంట్లో తలమునకలై ఉన్నారు. సో డెఫినెట్గా వీ వుడ్ బి కంటెస్టింగ్ మోస్ట్ ఆఫ్ ది సీట్స్. వీ వుడ్ బి కంటెస్టింగ్ ఆల్ ది సీట్స్ అనే మేము అనుకుంటున్నాం. ఒకవేళ కనుక ఎక్కడన్నా ఏదన్నా అటు ఇటుగా ఉన్నా కొంచెం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్లో అయితే మేము కంటెస్ట్ చేస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం అందరం కూడా మర్చిపోకూడని విషయం ఏంటి అని అంటే, ఏదో టీడీపీ కంటెస్ట్లో ఉంది అన్నట్టు కాదు, చాలా టఫ్ ఫైట్ ఇస్తాం. టఫ్ ఫైటే ఇస్తాం, చాలా చోట్ల గెలుస్తాం కూడా. ఓకే, గుడ్. ప్రచారానికి వెళ్ళాలి, జోష్ నగర్ ప్రచారానికి వెళ్ళారనుకుందాం. ఆబ్వియస్లీ వెళ్ళారు అనుకునేది ఏముంది. సో వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూడగానే అంతా కూడా టీజేఎస్ గాను, లేదంటే గతంలో మీరు నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఇదే టీడీపీ అధినేతని, ఆయన కుమారుడు లోకేష్ని కొంచెం గట్టిగానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అరే ఈమె చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడింది ఈమెరా అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే అంటే ఒక విషయం అండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి, నేను ఎప్పుడు గట్టిగా మాట్లాడిన సందర్భాలంటే నేనేం తిట్టలా. నేను వాళ్ళు ఏదైతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నప్పుడు ఐ నీడ్ టు అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ. ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్గా ఉన్నప్పుడు నేను పార్టీలు చేసినటువంటి తప్పిదాలు ఒప్పిదాలు రెండూ మాట్లాడాను. నేను వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడాను, టీఆర్ఎస్ గురించి మాట్లాడాను, బీజేపీ గురించి మాట్లాడాను, కాంగ్రెస్ గురించి మాట్లాడాను, టీడీపీ గురించి మాట్లాడాను. గట్టిగా ఏం మాట్లాడలేదు నేను. గట్టిగా అంటే ప్రజల దృష్టిలో అంటే ఒకటి మీకు తెలియంది కాదు, మీరు చూడండి కాదు, థంబ్నెయిల్స్ మేక్ ఎన్ ఇంపాక్ట్. యూట్యూబ్ ఛానల్స్లో థంబ్నెయిల్స్ మేక్ ఎన్ ఇంపాక్ట్. ఆ థంబ్నెయిల్స్ పెట్టేసి జోస్ని ఇట్లా మాట్లాడింది అంటే పీపుల్ హ్యావ్ గాన్ త్రూ ది కంటెంట్. అండ్ ఎందుకనే నేను ఇప్పటికి ఇన్ని రోజులైంది పార్టీలోకి వచ్చి, నాట్ అ సింగిల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎనీబడి దట్ ఏమంటారు అని అంటే మేడం ఇట్లా అంది కదా అని ఎవరు అనలేదు. సో ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న, రేపటి రోజు మీకు అపోనెంట్ పార్టీస్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటే అవి రెచ్చగొట్టే విధంగా కూడా ఉండొచ్చు. సో అందుకని ముందుగానే హింట్ ఇస్తున్నాను మీకు. అది పాలిటిక్స్, రెడీ టు ఫేస్. అంటే ఇప్పుడు అది పాలిటిక్స్ అండి. డెఫినెట్ గా వాళ్ళలో మనకి ఏమీ దొరకలేదు అనుకోండి, వాళ్ళు మా అభివృద్ధి గురించి వాళ్ళు క్వశ్చన్ చేయలేరు, మేము చేసే పనుల గురించి వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయలేరు, నేను ఏదైతే వాళ్ళకి విత్ ప్రూఫ్స్ ఇస్తానో దాని గురించి వాళ్ళు క్వశ్చన్ చేయలేరు. టీఆర్ఎస్ నాయకులు ఏదైతే అవినీతికి పాల్పడుతున్నారో, అక్రమాలకు పాల్పడుతున్నారో దాని గురించి మాట్లాడితే క్వశ్చన్ చేయలేరు. బీజేపీ ఏదైతే ఫేక్ ప్రొపగాండా చేసుకుంటుందో, మేము డబ్బులు ఇచ్చేసాం, మేము పథకాలకు అన్ని మేము ఇచ్చేసాం అని చెప్తున్నారు, ₹1 విదల్చలేదు, దాని గురించి నేను మాట్లాడితే వాళ్ళు ఏం ప్రూవ్ చేయలేరు. అక్కడ కాంగ్రెస్ సరే ఇవాళ రోజున కొద్దో గొప్ప ఒక స్తబ్దుగా ఉన్నటువంటి మాట వాస్తవం, దాని గురించి నేను మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడలేరు. సో అన్నీ కలిపి ఆఖరికి మీరు అన్నట్టుగా ఏమి దొరకనప్పుడు ఆ రోజు జోత్స్ని ఇట్లా అంది కదా అని ఒక మాట అనొచ్చు కాక, ఒకవేళ అన్నా సరే ఆ రోజు మీరు అన్నటువంటి మాటకి ఇప్పుడే కట్టుబడి ఉండి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరు కదా. దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. మీరు ఇప్పుడు అన్న మాటకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. బికాస్ యాజ్ అన్ ఇండిపెండెంట్ పొలిటికల్ అనలిస్ట్ ఐ హావ్ గివెన్ అ స్టేట్మెంట్ అండ్ ఐ స్టిక్ టు దట్ స్టేట్మెంట్. అండ్ అది ఆ రోజున కూడా చెప్పాను, ఈ రోజున కూడా చెప్పాను. ఎప్పుడు కూడా నేను వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఒక మనిషి చెప్పినప్పుడు ఆ చెప్పిందని అర్థం చేసుకునే విధానంలో పర్సెప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే దెన్, సో ఇప్పుడు మన జిహెచ్ఎం సెలక్షన్స్కి వచ్చినట్టయితే మీరు సింగిల్గా వెళ్తున్నారు మీ పార్టీ తరఫునే, జనసేన కూడా కంటెస్ట్ అవుతాను అంటున్నారు, బీజేపీలు అంటూ ఉన్నారు, టీఆర్ఎస్కి అంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది, న్యూట్రల్గా ఉన్న ఓట్ బ్యాంక్ కొంత ఉంటుంది, యాంటీ ఇన్కమర్స్కి కొంత ఉంటుంది. ఈ వేలో నాన్ టీఆర్ఎస్ తర్వాత యాంటీ ఇన్కమర్స్ లైక్ ఈ వేలో ఉన్నటువంటివన్నీ కూడా అటు బీజేపీ చీల్చి, జనసేన చీల్చి, మర్చిపోయారు టీడీపీ ఓట్ బ్యాంక్ ఒకటి ఉంటుంది.
ఆబ్వియస్లీ ఉండదు, నో డౌట్. మీరు దాన్ని మర్చిపోయారు, అది హ్యూజ్ అండి. మీరు గమనిస్తే లాస్ట్ టైమ్, అంటే ఇఫ్ యూ గో బై ది అనలిటిక్స్, లాస్ట్ టైమ్ నథింగ్ లెస్ దెన్, అంటే అంత దీంట్లో కూడా వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 15% ఆఫ్ ఓటింగ్ షేర్ మాకు ఉండేది. మేము వీ వెంట్ ఇన్ అలయన్స్ విత్ బీజేపీ. దెన్ బీజేపీకి ఒక 10 to 12% ఉండింది అప్పుడు, 10% అనుకుంటా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. కాంగ్రెస్కి ఇంకా మా అందరికన్నా తక్కువగా 8 point something ఏదో ఉండింది అప్పుడు. సో ఇఫ్ వీ టేక్ దాట్, మొన్న రీసెంట్గా మేము కూడా రీసెంట్గా అక్కడ అన్ని సర్వేలు చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ఓట్ షేర్ ఇస్ వాట్ వీ హ్యావ్. 30% ఆఫ్ ఓట్ షేర్ ఫర్ అస్, ప్లస్ ది యాంటీ ఏదైతే గవర్నమెంట్ ఓట్ షేర్ ఉంటుందో, మా ఓట్లు మాకే పడతాయి. మేము బరిలో ఉన్నప్పుడు మా ఓట్లు మాకే పడతాయి, ఇంకెవరికి పడవు. టీడీపీ కార్యకర్త కానివ్వండి, టీడీపీ సానుభూతి పరులు కానివ్వండి, టీడీపీకి ఓటేసే వాళ్ళు ఎవరూ కూడా టీడీపీ బరిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి వేయరండి. సో దానితో ఈసారి మీకు కలిసి వచ్చే అంశం వచ్చేటప్పటికి గతంలో మీరు చేసిన డెవలప్మెంట్ చూపిస్తారు, అండ్ మీరు సింగిల్గా పోటీ చేస్తున్నారు, సో ఇదంతా చూపిస్తారు. అండ్ ఆల్సో ది క్యాండిడేట్స్ దట్ వి సెలెక్ట్. టీడీపీలో ఉన్నటువంటి ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తెలంగాణలో ఇప్పుడు జిహెచ్ఎంసీలో మనం కనుక చూస్తే ఎక్కడెక్కడైతే మా క్యాండిడేట్లు మీరు గమనిస్తే రేపు లిస్ట్ వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు. అందులో అందరూ కూడా లోకల్ కనెక్ట్ ఉన్నవాళ్ళు, లోకల్లో సమస్యల మీద పోరాడుతున్న వాళ్ళు. సో డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఓట్ బ్యాంక్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో డెఫినెట్గా ఇవన్నీ మాకు యాడింగ్ ఆన్ పాయింట్సే. ఇంకొకటి, మొన్న వరదలు ఏవైతే వచ్చాయో కేసీఆర్ గారికి ఎంత మైనస్ అయ్యాయో, ప్రకృతి వైపరీత్యం అని అంటాం, నిర్మలా సీతారామన్ గారి మాటల్లో చెప్పాలంటే యాక్ట్ ఆఫ్ గాడ్. సో ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ప్రజలందరికీ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని గుర్తు తెచ్చాయి, మళ్ళీ టీడీపీని గుర్తు తెచ్చాయి మళ్ళీ. ఎందుకంటే అప్పుడు వరదల్లో ఏమైంది, ఎలా ఉన్నారు, ఇంకా ఇక్కడనే కాదండి, మొన్న రీసెంట్గా ఆంధ్రాలో వరదలు వచ్చినప్పుడు కూడా టీడీపీ హయాంలో ఏ లెవెల్లో సార్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వర్క్ చేశారు అనేటువంటిది, తుఫాన్లో కానివ్వండి, వరదల్లో కానివ్వండి, ప్రతి చోట ఏ లెవెల్లో ఆయన వెళ్ళి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి విదితమే. అది మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి చెయ్యట్లేదు కదా అనేటువంటి ఒక కంపారిజన్ వచ్చేసింది ఆల్రెడీ. సో టీడీపీ ఈజ్ డిఫరెంట్. టీడీపీ ఈజ్ సంథింగ్, ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ అ పార్టీ విచ్ థింక్స్ అబౌట్ పీపుల్. ప్రజలు ఆపదలో ఉంటే వాళ్ళ దగ్గరికి టక్కుమని వాలిపోయే పార్టీ ఏదన్నా ఉందంటే టీడీపీ మాత్రమే. సో టీడీపీ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పర్టికులర్ ఎన్నికలప్పుడు ఆంధ్ర పార్టీ అంటూ ఉంటారు వీళ్ళు. ఈసారి ఆ మాట అనగలుగుతారా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు? వాళ్ళు అనరుగా, మేము అనమండి ఎప్పుడు. మాది జాతీయ పార్టీ, మాకు ఆ హోదా ఉంది, మా జాతీయ అధ్యక్షులు ఉన్నారు, మేము ఆంధ్రాలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం. బీజేపీ ఆంధ్రాలో తెలంగాణలో లేదా? కాంగ్రెస్ ఆంధ్రాలో తెలంగాణలో లేదా? కానీ ఎందుకు బట్ టీఆర్ఎస్ వాళ్ళు ఓన్లీ టీడీ మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? భయమా? బలవంతుడి మీద రాళ్ళు ఎక్కువ వేస్తేనే కదా. సో ఆ బలాన్ని ఈసారి చూపించబోతుందా టీడీ? డెఫినెట్ గా మేము ఎప్పుడు చూపిస్తూనే ఉంటాం, మేము అందులో ఏమి వెనకాడే ప్రసక్తి లేదు. మీరు గమనించాలి, 2014 ఎలక్షన్ల టైంలో కూడా అంత ఆంధ్ర పార్టీ అని ముద్ర మా మీద వేసినప్పుడు కూడా ఆ రోజున టీఆర్ఎస్కి వచ్చినటువంటి సీట్లు ఎన్ని? 66 సీట్లు. మాకు వచ్చినటువంటి సీట్లు ఇన్ అలయన్స్ విత్ బీజేపీ అంతా 20 సీట్లు. మా మీద ఎంత ముద్ర వేశారు? చిచి ఫక్త ఆంధ్ర పార్టీ, అసలు ఈ పార్టీని మనం తరిమేయాలి, ఈ నాయకుడిని తరిమేయాలి, అసలు వీళ్ళు ఉంటే మొత్తం ఇది అది అది ఇది ఇది నానా హంగామా యాగి చేసి వదిలిపెట్టారు. ఏమైంది? ప్రజలు తిరస్కరించారా? తిరస్కరించలేదు కదా. కానీ గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు. గెలిచిన వాళ్ళు వెళ్ళిపోతారు, అదే రాజకీయంగా వాళ్ళకి, అదే రాజకీయం. ఎందుకు తీసుకుని నేను అదే మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు మరి అంత తిట్టినటువంటి మా పార్టీకి చెందినటువంటి నాయకులు ఎందుకు తీసుకున్నారు ఆ రోజున? మనం ఆ క్వశ్చన్ వేయచ్చా ఇవాళ రోజున? వెయ్యాలిగా ఆయన్ని. ఉద్యమ ద్రోహులు అన్నారు. టీడీపీ పార్టీ అంటేనే ఉద్యమానికి ద్రోహం చేసినటువంటి పార్టీ అన్నారు. మరి ఆ పార్టీ టికెట్ మీద నిలబడి ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి నాయకులు నువ్వు తీసుకోలేదా ఇవాళ రోజున? బికాస్ యూ నో దట్ టీడీపీ లీడర్స్ ఆర్ ఆల్వేస్ స్ట్రాంగర్ లీడర్స్. He knows very clearly that TDP is a very, very, very strong party. TDP క్యాడర్ ఉన్న పార్టీ. ఒక నాయకుడిని కనుక మనం తెచ్చుకున్నాం అక్కడి నుంచి, ఎందుకంటే నాయకులు వెళ్ళిపోయిన నాయకుల్ని నేను పొగడ్డమో వెళ్ళిపోయిన నాయకుడిని నేను తిట్టడమో నేను చేయనండి. రాజకీయాల్లో అది సర్వసాధారణం. అటు నుంచి ఇటు జంపింగ్లు చేస్తూనే ఉంటారు. మనం దాని గురించి మాట్లాడకూడదు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని మనం తిట్టం. వాళ్ళు ఇప్పుడు నేను కూడా ఇంకో రోజాలానో ఇంకో కొడాలనాను నేను తయారవ్వలేను. సో ద పాయింట్ హియర్ ఇస్, వాళ్ళు వెళ్ళిపోయారని మనం తిట్టడమో వాళ్ళు వెళ్ళిపోయాక మనం ఏదో మెచ్చుకోవడమో కాదు. ఒక పాయింట్ ఏంటంటే టీడీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, అది ప్రథమ శ్రేణి నాయకుడు, ద్వితీయ శ్రేణి ఎవరైనా కానివ్వండి, ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్తో కనెక్షన్ ఉంటుందండి. క్యాడర్తో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. అది ఇట్ ఈస్ అ సిస్టమ్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ద పార్టీ. సో క్యాడర్ తోటి ఎప్పుడైతే కనెక్ట్ గట్టిగా ఉంటుందో నాయకుడు ఆటోమేటిక్గా బలంగా ఉంటాడు.
అందుకనే ఇప్పుడు మీరు గమనించండి, లాస్ట్ టైం అంతమంది గెలిస్తే టకా 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 దొరికిన వాళ్ళని దొరికినట్టు ఏమంటారంటే ఒక గంపనెత్తున వచ్చి మనం కూరలు కొనుక్కుంటాం చూసారా, అట్లా తీసుకుని వెళ్ళిపోయారు కేసీఆర్ గారు. మళ్ళీ అయిపోయింది. మళ్ళీ 2018 ఎలక్షన్లు వచ్చాయి. అప్పుడు మళ్ళీ అంత మా మీద మీరు విష ప్రచారం చేసిన మళ్ళీ మీరు గమనిస్తే 2018 ఎలక్షన్లో ఆయన మళ్ళీ ట్యాగ్ లైన్ ఏంటి, మళ్ళీ సెంటిమెంట్నే రెచ్చగొట్టాడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఆంధ్రోడు వచ్చి మళ్ళీ పరిపాలిస్తాడా మనల్ని అన్నాడు కదా. అంతే, అది గెలిచారు, అయిపోయింది. మళ్ళీ ఒక 2 నెలల్లో జగన్ గారిని నిలబెట్టుకొని ఇక్కడే వస్తాట్ ఏదో ఆఫీస్ దగ్గర నిలబడి ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ గారుతో కలిసి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి, అంతకుముందర మహబూబ్ నగర్ సదస్సులోనేమో ప్రత్యేక హోదా అడిగితేగిన ప్రత్యేక హోదా కనుక వస్తే మన మహబూబ్ నగర్ యువత రోడ్డు పాలవుతారు, బిచ్చగాళ్ళు అవుతారని చెప్పి మాట్లాడింది. అదే ఇక్కడ నిలబడి జగన్ గారు పక్కన నిలబడి ప్రత్యేక హోదా కోసం జగన్తో పాటు మేము పోరాటం చేస్తామన్నారు. 2 నాలుకల ధోరణి వాళ్ళది. అసలు ఒక కన్సిస్టెన్సీ లేని నాయకులు వాళ్ళు. ఏది వస్తే అదే నోటికి. అట్లనే 2018 ఎలక్షన్లో మేము గెలిచినటువంటి 2 సీట్లు ఏం లేకుండా, క్యాడర్ లేకుండా అయితే గెలవంగా. అసలు చచ్చిపోయింది టీడీపీ అన్నారు, అసలు లేనే లేదు టీడీపీ అన్నారు. గెలిచాంగా. గెలిచిన తర్వాత మళ్ళీ అదే టీడీపీ నాయకుడి మీద పడ్డావుగా నీవు. సో ఏదో ఖమ్మం జిల్లాలో కాబట్టి నెట్టుకొచ్చారు, మిగతా ఎక్కడ లేదంటూ ఉన్నారు. మిగతా ఎక్కడ ఎందుకు లేదు. మేము ఇన్ఫాక్ట్ మేము కంటెస్ట్ చేయకుండా మేము కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులకు మేము అవకాశం ఇచ్చామండి. బికాస్ దట్ వాజ్ అ స్ట్రాటజీ. బయట ఉన్న చాలా మందికి, ఈవెన్ అప్పుడు నేను బయట ఉన్నప్పుడు నాకు కూడా అర్థం కాలేదు, కానీ ద స్ట్రాటజీ వాజ్ డిఫరెంట్ దెన్. నా నేనేమంటున్నా అంటే అప్పుడు చేసినటువంటి స్ట్రాటజీ ఫలితంగా ఒక 2 సీట్లు మాకు వస్తే అందులోంచి కూడా ఒకళ్ళని తీసుకెళ్ళలేదా అని అడుగుతున్నాను. మా మెచ్చ గారు ఒక స్ట్రాంగ్ నాయకుడు అండ్ చాలా లాయల్టీ ఉన్నటువంటి నాయకుడు. ఆయన దేనికి ఏ ప్రలోభాలకి గురిగారు, ఏమీ గురిగారు. ఆయనకు తెలిసిందల్లా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, అంతే. ఆయనకి ఇంకేమీ తెలియదు. ఆయన ఇంకా దేన్ని నమ్మడు కూడా. సో హ్యాపీగా మా ఎమ్మెల్యే గారు అలానే ఉన్నారు. సో ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించేసి బెస్ట్ వేలో ప్రచారం చేయబోతున్నారు కదా. సో మేనిఫెస్టో నల్స్ ఇంకా రెడీ అవుతూ ఉండొచ్చు మీది. ప్రధానంగా ఏ అంశం మీద ఫోకస్ పెడదాం అనుకుంటున్నారు? ఒకటండి, మా మేనిఫెస్టో ఒకటే అంశం మీద ఫోకస్ అవుతుంది. కపుల్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి, ఒక 5 to 6 బుల్లెట్ పాయింట్స్ వస్తాయి. కానీ ద పాయింట్ హియర్ ఇస్ డెవలప్మెంట్కి అర్థం తెలియకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. డెవలప్మెంట్కి అర్థం మాకు తెలుసు, మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. విల్ గివ్ అనదర్ ఒక 10 yearsకి మేము ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తున్నాం. వీఆర్ ట్రైంగ్ టు వీఆర్ ఆల్రెడీ ఇన్ ద వర్క్, దాని మీద వర్క్ జరుగుతూనే ఉంది ఆల్రెడీ. 1999వ సంవత్సరంలో విజన్ 2020 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వచ్చినటువంటి గవర్నమెంట్స్ నువ్వు అనకూడదు, కానీ ఫాలో అయినటువంటి గవర్నమెంట్ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసకర గవర్నమెంట్స్ కావు. కనీసం కొద్ది గొప్ప ఒప్పుకోవాలి మనం. వాళ్ళు దాన్ని కొంచెం తారుమారు చేయడానికి ప్రయత్నించినా, ఏం చేసినా అట్లీస్ట్ ఒక కంటిన్యూషన్ వచ్చింది. అందుకే ఇవాళ రోజున హైదరాబాద్ చుట్టూ మనకు ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయింది. ఒక సంపద సృష్టి అనేటువంటిది జరిగింది ఇక్కడ. విజన్ 2020 ఇవాళ రోజున సాకారమైంది. వీఆర్ స్టాండింగ్ హియర్ వెరీ స్ట్రాంగ్లీ. అలానే వీఆర్ గోన్ గివ్ ది ఫ్యూచర్ విజన్ ఫర్ ది సిటీ ఆఫ్ హైదరాబాద్. బికాస్ వీ నో మా జెండా అన్నీ ఇదే, డెవలప్మెంట్. సో అంతా బాగుంది. మౌలిక వసతుల కల్పనతో పాటుగా డెవలప్మెంట్, సంపద సృష్టి. మేము ఇంకా దానికి మించి మేమేమి మాట్లాడు. గుడ్. సో 150 డివిజన్స్ గెలవాలి అంటే, మేయర్ పీఠం చేజెక్కాలంటే 76 సరిపోతాయి. వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్ అఫీషియల్ సభ్యులే 35, వాళ్ళ ఫ్రెండ్లీ మజ్లిస్ వాళ్ళకి 10, మొత్తం 45 అక్కడే తేలుతూ ఉంది. రఫ్గా 20 నుంచి ఒక 40 మధ్య గెలిచినా సరే వాళ్ళు గెలిచేస్తారు. మిగతా పార్టీలది మరి ఇంకా ఏ ధైర్యం అంటారు మేయర్ పీఠం కొడటానికి? ఇది ఒక నా టీడీపీ అని కాదు, జనరల్గా చెప్పండి. మేయర్ పీఠం కొడతామా కొట్టమా అనేటువంటిది పక్కన పెట్టేస్తాయి. నేను అంటున్నది అది టీడీపీ బీజేపీ కాదు, అదర్ పార్టీస్ ఆల్సో. ఒకవేళ కనుక వాళ్ళు నిజంగానే మీరు అన్నట్టుగా ఒక 20-30 వాళ్ళు తీసుకుంటే ఆరామ్సే దే ఫార్మ్ దిస్ థింగ్ ఫర్ ద మేయర్. కానీ విల్ దే బి స్ట్రాంగ్ ఇన్ ద కౌన్సిల్? ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఒక నియంతృత్వ ధోరణితోటి, ఒక నిరంకుశ ధోరణితోటి వాళ్ళు ఏదైతే వెళ్తున్నారో గమనించాలి మనం కూడా. ఇప్పుడు ఇవాళ రోజున ఏ కార్పొరేటర్తో అన్నా మీరు మాట్లాడగలరండి? అసలు ఏ కార్పొరేటర్ నోళ్ళు తెరుస్తారా ఫస్ట్? రేపు పొద్దున ఆ పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ నుంచి ఉంటారు, టీడీపీ నుంచి ఉంటారు, బీజేపీ నుంచి ఉంటారు, టీఆర్ఎస్ నుంచి ఉంటారు, మజ్లిస్ నుంచి ఉంటారు. ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం. అప్పుడు ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో గొంతెత్తి గళమెత్తి కార్పొరేటర్లు అడగాలి. బేసికల్గా కార్పొరేటర్లు ఎవరండి? స్థానిక సంబంధించినటువంటి సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండాలి. నిజంగా పెడితే పార్టీలతో పెద్దగా సంబంధం ఉండక్కర్లేదు వాళ్ళకి. ఆనెస్ట్లీ స్పీకింగ్ వీ షుడ్ బ్యాక్ ది క్యాండిడేట్స్. ఇప్పుడు మా కేసులో అది చాలా ఈజీ ఎందుకు అవుతుందంటే, మాకు చెందినటువంటి
నా ఎవరెవరైతే టికెట్లు మేము ఇస్తున్నాం వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు, వాళ్ళకి స్థానిక సమస్యల మీద అవగాహన ఉంది, అంతే ఉంది. ప్రేమ అనగానే పాజిటివ్నెస్ ఎక్కువ అయిపోతుంది. నాకే సొంతం, నాదే అనే వేళ ఉంటూ ఉంటున్నారు మరి చాలా మంది. ఒకప్పుడు అలా ఉండేది కాదు. మీరు అన్నట్టు అర్థం చేసుకోవడంలో కావచ్చు, లేదంటే ప్రేమ అంటే ఏంటి అన్నప్పుడు కావచ్చు, ఎదుటివాడికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తూ ఉండేవారు. కానీ ఎదుటి వాళ్ళ ప్రయారిటీ నేను అవ్వాలన్నవి ఈ మధ్య ఉండిపోతాను. దానివల్ల ఎన్నో సమస్యలు వస్తా ఉన్నాయి. దానికి మెయిన్ కారణం కొంచెం మనం అందరం కూడా ఒక మెటీరియలిస్టిక్ లైఫ్ లో పడిపోయామండి. ఇప్పుడు ఇవాళ రోజున ఏమైపోయిందంటే ఫోన్లు, మీరు నేను ఒక 5 నిమిషాలు, మీరు ఈ ఇంటర్వ్యూ ఆపేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో మీరు ఏం చేస్తారంటే మరుక్షణం మీ చేతుల్లో ఫోన్ ఉంటుంది, మరుక్షణం నా చేతిలో ఫోన్ ఉంటుంది. సో వీఆర్ ఆల్ సో మెటీరియలిస్టిక్లీ అటాచ్డ్ టు ఈచ్ అదర్. ఇట్స్ నాట్ దట్ వీఆర్ ఇమోషనల్లీ అటాచ్డ్. ఇమోషనల్ అటాచ్మెంట్ వచ్చినప్పుడు పొసెసివ్నెస్ ఉండదు అక్కడ. మెటీరియలిస్టిక్గా అటాచ్ అయినప్పుడు, ఇప్పుడు ఈ పెన్ను నాది అంటాం, ఈ పెన్ను నాది అంటాం, ఎందుకు ఇది ఇట్స్ మెటీరియల్. సో డెఫినెట్గా మీరు ఈ పెన్ను తీసుకుంటే నా పెన్ను ఎందుకు తీసుకున్నారండి అని అడుగుతాను. అదే మనిషిని అనకూడదు, అట్లా అనకూడదా అని అంటే మనిషిని అనొచ్చు, బట్ దట్ ఈస్ ఆన్ ఎ డిఫరెంట్ నోట్. అది కంప్లీట్గా పొసెసివ్నెస్లోకి రాకూడదు. అందుకే అంటున్నాను నేను, మనం మెటీరియలిస్టిక్గా అటాచ్ అయినప్పుడే పొసెసివ్నెస్ వస్తుంది, ఇమోషనల్గా అటాచ్ అయినప్పుడు ప్రేమ వస్తుంది. డిఫరెన్స్, రెండిటికి డిఫరెన్స్. మెటీరియలిస్టిక్గా అటాచ్ అయినప్పుడు పొసెసివ్నెస్ వస్తుంది, నాది నేది నాకే చెందాలి అనేటువంటి ఒక పొసెసివ్నెస్ వస్తుంది. అదే మనం ఇమోషనల్గా అటాచ్ అయినప్పుడు డెఫినెట్గా ఆ పొసెసివ్నెస్ ఒక ఇంకో డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది. సో దట్ విల్ టర్న్ ఇంటూ మోర్ ఆఫ్, ఇంకా కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే త్యాగంలాగా కూడా మారిపోతుంది. సో త్యాగం అన్న పదానికి వస్తున్నాం కాబట్టి ప్రేమ ప్రతిదానికి వాళ్ళు మాట్లాడతారే, పట్టేసుకుంటున్నారే. లేదు, మీరు చెప్తున్న దానికి అలా కనెక్ట్ అయిపోతున్నాను అంతే. సో త్యాగం, ప్రేమ అంటే పెళ్లి చేసుకోవటమే కాదు, పెద్దవాళ్ళ కోసం త్యాగం చేయటమా, మనం ప్రేమించడంలో త్యాగం చేయటమా, దూరంగా ఉండటమా, అది కూడా ప్రేమ అంటూ ఉంటారు. నిజంగా ప్రేమ అంటే పెళ్లి చేసుకోవటమే కాకుండా దూరంగా ఉండటం కూడా ప్రేమేనా? నేను ఇందాక చెప్పానండి, ప్రేమకి అర్థాలు డిఫరెంట్. నాకు అర్థమైనటువంటి అర్థం చేసుకోవడం, నా తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటూ, నా భర్తని అర్థం చేసుకుంటూ, నా అత్తమామల్ని అర్థం చేసుకుంటూ, అందరికీ కనెక్ట్ అవుతూ, అందరినీ మనం ఇందాకే అన్నాను, కన్విన్సింగ్ కూడా ఉంటుంది ప్రేమలో. యూ కెనాట్ జస్ట్ లీవ్ దట్ అవే. మీరు చెప్తున్న వర్షన్ అంతా కూడా ఆఫ్టర్ మ్యారేజ్, ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ మనం వీ హ్యావ్ టు థింక్. ఇప్పుడు నాకు మా హస్బెండ్ మీద ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళ తల్లికి ఆయన మీద ప్రేమ ఉండదా అండి? ఆబ్వియస్లీ ఉంటుంది. ఆయనకి వాళ్ళ అక్క చెల్లెల మీద ప్రేమ ఉండదా? అది ప్రేమే, ఇది ప్రేమ, అన్ని ప్రేమలే. బట్ ద పాయింట్ ఈస్ హౌ యూ పోర్ట్రేట్ అండ్ హౌ యూ కన్విన్స్ యువర్ పీపుల్ హూమ్ యూ లవ్. ఇప్పుడు నా కొడుకు మీద నాకు ప్రేమ ఉంటుందండి, ఆ ప్రేమని ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేస్తుంటే మనం దాన్ని ఎట్లా కన్విన్స్ చేసి వాడిని ఎట్లా కన్విన్స్ చేసి నానా ఇది తప్పురా అని వాడికి ఫస్ట్ అందులో తప్పు చూపించగలగాలి. మనం దానివల్ల జరిగే నష్టం చూపించగలగాలి. అది నేను ఐఎమ్ నాట్ గోన్ బ్లేమ్ ఓన్లీ ది యంగర్ జనరేషన్ హియర్, ఈవెన్ ది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అక్కడ. సో అక్కడ ఎక్కడో కనెక్షన్ మిస్ అయినప్పుడు లేదా ఆ అండర్స్టాండింగ్ మిస్ అయినప్పుడు వచ్చే ఇవన్నీ మీరు ఏవైతే మాట్లాడుతున్నారో చూసారా, ఇవన్నీ అప్పుడు వస్తాయి. త్యాగం చేయడమా, ఒకళ్ళ కోసం ఒకళ్ళని త్యాగం చేయడం, ఇవన్నీ కాదు. యు ఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ అ పర్సన్, హీ ఈస్ నాట్ గెటింగ్ కన్విన్స్డ్, దెన్ యూ ట్రై టు బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ పీపుల్, దెన్ యూ టేక్ ఎ డెసిషన్. బ్యాలెన్సింగ్ యాక్ట్ అది. త్యాగం అని దానికి ఒక పెద్ద పదం ఏం వాడక్కర్లా, బ్యాలెన్సింగ్ యాక్ట్ అది. మీ పేరెంట్స్ని మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు, వాళ్ళు కన్విన్స్ కాలేదు, మీరు బ్యాలెన్స్ చేశారు, సరే మీ బ్యాలెన్స్లో ఇప్పుడు ఎవరికైనా దాంట్లో మనం మాట్లాడుకోండి. ఇప్పుడు నా బ్యాలెన్స్లో నా హస్బెండ్కి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తానేమోనండి. ఇప్పుడు నేను కెమెరా ముందర కూడా కూర్చొని ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే ఖచ్చితంగా మా ఆయనే అని చెప్తున్నాను. వాట్ అబౌట్ మై పేరెంట్స్? దట్స్ మై బ్యాలెన్సింగ్. అంటే నా బ్యాలెన్స్లో మా హస్బెండ్ ఈజ్ ఆన్ అప్పర్ హ్యాండ్ నా పర్సనల్ పర్సెప్షన్. అది అందరికీ పర్సెప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే కన్విన్స్ చేసుకుంటూ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. దానికి త్యాగాలు అనేటువంటి పెద్ద పదాలు అయితే పెట్టకూడదని నా పర్సనల్ అభిప్రాయం. సో గుడ్, ఐ మైట్ బి డిఫరెంట్. కన్విన్స్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్లో ముందుకెళ్ళాలి. కానీ మనం ప్రేమించుకున్నాం, మన పెళ్లి కాలేదు, ఇంక మనం ఎందుకు ఈ సమాజంలో బతకాలని సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. అంటే అది ప్రేమ లేకపోతే దాని అర్థం ఏంటి అసలు? స్వార్థం. గుడ్, స్వార్థం. నేను ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, బ్యాలెన్సింగ్ అనేటువంటిది అక్కడ. అందుకనే మేము మమ్మల్ని మా పేరెంట్స్ అర్థం చేసుకోలేదు కాబట్టి మేము చచ్చిపోతున్నాం. మీరు చాలా సూసైడ్స్లో చూడండి, మమ్మల్ని మా పేరెంట్స్ అర్థం చేసుకోలేదు కాబట్టి మేము చచ్చిపోతున్నాం అంటున్నారు. మీ పేరెంట్స్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు కాబట్టి మీరు చచ్చిపోతున్నారంటే మీ పేరెంట్స్ని మీరు అర్థం చేసుకోలేదు కాబట్టే మీరు ఇవాళ రోజున చచ్చిపోతున్నారని నేను అంటాను.
వాళ్ళు మంచో చెడో ఏదో ఒక విషయం చెప్తున్నారు, ట్రై టు అండర్స్టాండ్ దట్, కన్విన్స్ దెమ్, దెన్ టేక్ ఎ డెసిషన్. సో వీలైతే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలా, లేదంటే మీరు అర్థం చేసుకోవాలా. అయితే వాళ్ళు చచ్చిపోతే స్వార్థమేగా. ఇన్నేళ్ళు పెంచిన తల్లిదండ్రులను అక్కడ వాళ్ళు పడే నరకయాతన ఎవరైనా తీర్చగలరు? వాళ్ళది అసలు మ్యాగ్నిఫిషెంట్ లవ్ వాళ్ళది ఓ రకంగా చెప్పాలంటే. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. యూ హ్యావ్ టు ఈ బ్యాలెన్స్ ఒకటండి. ఇవాళ నేను ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, మెటీరియలిస్టిక్ ఎన్విరాన్మెంట్లో మనం బతుకుతున్నప్పుడు మనకి అవగాహన లోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పెన్ను నాది, నాకు దక్కలేదనుకో, నాకు దక్కలేదు అని చెప్పి మనం పళ్ళు నూరేసి ఇది నా పెన్ను నువ్వు వెట్ట తీసుకుంటావని చెప్పి అవతల వాళ్ళ మీద కసి పెంచేసుకొని, కోపం పెంచేసుకొని, ఆఖరికి వాళ్ళు అయినా కూడా దాన్ని తీసుకోగానే ఆ ఫ్రస్ట్రేషన్లో మనం ఏదో చేసేసుకుంటే వేర్ ఇస్ ఇట్ ఆల్? అంటే ఆ క్రక్స్ ఎక్కడొచ్చింది, సోర్స్ ఎక్కడుంది? బికాజ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ మెటీరియలిస్టిక్లీ. అదే నువ్వు ఇమోషనల్ అటాచ్మెంట్లో కనుక ఆలోచిస్తే నీకు తల్లిదండ్రులు కనిపిస్తారు, అన్నతమ్ముళ్ళు కనిపిస్తారు, అక్క చెల్లెళ్ళు కనిపిస్తారు, నువ్వు ప్రేమించిన వాడు కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. కొంచెం అంటే యువత దృక్పథం కూడా కొంచెం చేంజ్ అవ్వాలి, అలానే తల్లిదండ్రుల దృక్పథం కూడా కొంచెం చేంజ్ అవ్వాలి. జనరేషన్స్ గ్యాప్ని కూడా మనం కూడా అర్థం చేసుకొని ముందరికి వెళ్ళగలగాలి. రెండు, ఇప్పుడు రేపు పొద్దున మా అబ్బాయి వచ్చేదో చెప్తే నేను దాన్ని అర్థం చేసుకోవాలి, అంతేగాని వాడు చెప్పాడు కదా వాడికేం తెలుసు చిన్నపిల్లాడని పక్కన పారేలేనుగా. సో ఈ అండర్స్టాండింగ్ కొంచెం సమాజంలోనే లోపించింది. దట్స్ బికాస్ ఆఫ్ ది మెటీరియలిస్టిక్ లైఫ్స్ దట్ వీఆర్ లివింగ్. సో ఎగ్జాక్ట్లీ ఈరోజు మన న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అదొకటి అయి ఉండొచ్చు. తర్వాత పేరుకే వందల మంది మన ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, బట్ మొత్తం కూడా ఆన్లైన్లో సోషల్ మీడియాలో పక్కన ఎవరంటే ఎవరు కనిపించరు. ఈ సోషల్ మీడియా పుణ్యవనాలో లేదంటే ఇంకేదన్నా వర్డ్స్ పెట్టాలో తెలియటం లేదు. దానివల్ల జనాలు తెలిసి తెలియదానికి అట్రాక్ట్ అయిపోతూ అదే ప్రేమ అనుకుంటూ లైఫ్ ఎండ్ చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళతోనే లైఫ్ ఎండ్ చేస్తున్న వాళ్ళు ఇంకొంతమంది, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎండ్ చేసుకున్న వాళ్ళు ఇంకొంతమంది, ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. ఈ వేలో దీన్ని మొత్తం కూడా ఎందుకు చెప్పాను అంటే, ఏ వయసులో ఏది చేయలేంటో తెలియక ఎప్పుడైనా సరే చేసేయవచ్చు అది ప్రేమ అన్న వేళ తయారైపోతూ ఉన్నారు. నిజంగా ప్రేమకు అనేదానికి అసలు ఒక వయసు అనేది ఉందా? అసలు ఏ టైంలో మొదలయ్యేది నిజమైన ప్రేమ అంటారు? ఐ కాంట్ జడ్జ్ దట్. నాకున్నటువంటి పరిమితమైనటువంటి నాలెడ్జ్లో నేను దాన్ని జడ్జ్ చేయలేను. నేను ఒకటే చెప్పాను, నాకు అంటే ఇప్పుడు నాకు అర్థమైనటువంటి నిర్వచనం నేను చెప్పాను. ఒకటి నేనేం చెప్తాను అని అంటే, వెనెవర్ యు ఆర్ టేకింగ్ ఎ డెసిషన్, ఎవరైనా కానివ్వండి, ఈవెన్ ఇంక్లూడింగ్ జ్యోత్స్నా కూడా, మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక సిచ్యువేషన్లో ఉండి మనం డెసిషన్ తీసుకునేటప్పుడు వీ హ్యావ్ టు రిలై ఆన్ పీపుల్ అంటాను. ఇప్పుడు నేను ఒక చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నాను అనుకోండి, నేను అక్కడ డెసిషన్ తీసుకోను. ఎందుకంటే నేను ఆ టైంలో డెసిషన్ తీసుకుంటే ఇట్ విల్ బ్యాక్ ఫైర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ మనం ఆల్రెడీ అందులో ఎమోషనల్గా అటాచ్డ్ ఉంటాము, ప్లస్ సైకలాజికల్గా స్ట్రెస్డ్ అవుట్ ఉంటాం. సో ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? నేను ఐ రిలై ఆన్ మై సన్నో, లేకపోతే మై డాటరో, లేకపోతే మా హస్బెండో, మా ఫాదరో, మా మదరో, మా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఐ డిపెండ్ ఆన్ దెమ్. సో అది దట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. అది చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, మన బర్డెన్ కొంచెం తగ్గినప్పుడు మన ఆలోచన కొంచెం పెరుగుతుంది. ఇక్కడ బర్డెన్ తగ్గినప్పుడు ఆలోచన పెరగదండి, కుంచితంగా ఆలోచిస్తాం మనం. కుంచితంగా ఆలోచించినప్పుడు కుంచితమైనటువంటి నిర్ణయాలే వస్తాయి. అది ఇవాళ మనకు మంచి అనిపించవచ్చు, మనం చేసేది మనం సరే అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం వేరే వాళ్ళ మీద ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం జడ్జ్ చేయలేం. ఇవాళ ఐఎమ్ టాకింగ్ టు యు ఆర్ అ స్ట్రేంజర్, మీరు నన్ను రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, యూనో సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాల గురించి మాట్లాడుతున్నారు. నేను మీకు ఒక అవుట్ సైడర్ లాగా, ఒక న్యూట్రల్ పర్సన్ లాగా ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ వాట్ ఇట్ ఈస్. అంతవరకే, అది అంతవరకే సీమితమై ఉంటుంది. కానీ వెన్ యూ అదే పొజిషన్లో కనుక నిజంగా ఒక పొజిషన్లో జ్యోత్స్న వచ్చేస్తే, దెన్ ఐ విల్ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ పీపుల్ హూమ్ ఐ కెన్ రిలై ఆన్. అది యువత నేర్చుకోవాలి, తల్లిదండ్రులు నేర్చుకోవాలి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, క్లస్టర్లో ఉన్నప్పుడు ఆ డెసిషన్స్ ఆర్ నాట్ ప్రాపర్ అండి. ఐ ఫీల్ ఒక బాండేజ్లో మనం ఉన్నప్పుడు డెసిషన్ సరిగ్గా రావు. కొంచెం ఆ బాండేజ్ నుంచి బయటకు వచ్చన్నా ఆలోచించాలి, లేదా ఆ బాండేజ్లో బయట ఉన్న వాళ్ళ నుంచన్నా మనం డెసిషన్ తీసుకోగలగాలి. సో రాజకీయాల గురించి మాట్లాడడం, సొసైటీ గురించి మాట్లాడడం, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం, విశ్వవ్యాప్తమైనటువంటి ప్రేమ గురించి కూడా మాట్లాడడం, బహుశా మన వ్యూవర్స్ అందరూ కూడా రీచ్ అవ్వాల్సినవన్నీ రీచ్ అయినని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాటి ప్రత్యేక ఇంటర్వ్యూ జ్యోత్స్నా గారితో.